దేశవ్యాప్తంగా రంజాన్ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు ముస్లింలు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని మసీదులు, ఈద్గాలు కిక్కిరిసిపోతున్నాయి. ఉదయం నుంచే ముస్లిం సోదరులు ప్రార్థనలు చేసేందుకు మసీదులకు చేరుకున్నారు. అల్లాహ్ను స్మరించుకుంటూ ప్రార్థనలు చేస్తున్నారు. ఒకరిని ఒకరు ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ను మళ్లించారు. ఇక రంజాన్ నెలను ముస్లింలు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. నెల రోజుల పాటు రంజాన్ ఉపవాసం చేసిన తర్వాత నెలవంక దర్శనంతో ఈద్ పండుగను జరుపుకుంటారు. ఈ పండుగలో దాన ధర్మాలు చేయడాన్ని ముస్లిం సోదరులు ప్రత్యేకంగా భావిస్తారు. పేదలకు ఆహారం, దుస్తులు వంటివి ఇస్తుంటారు. ముఖ్యంగా ఢిల్లీ, అజ్మీర్, భోపాల్, చెన్నై, జైపూర్, కోల్కతాలలో రంజాన్ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈద్ ప్రార్థనలు, భారీ ఇఫ్తార్ విందుల కోసం పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో కూడా రంజాన్ వేడుకలు జరుపుకుంటున్నారు. విజయవాడలో ఇందిరాగాంధీ స్టేడియంలో ముస్లిం సోదరులు సామూహిక ప్రార్థనలో పాల్గొన్నారు. మరోవైపు భోపాల్లో రంజాన్ ప్రార్థనల తర్వాత అమెరికా, ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ముస్లిం సోదరులు నినాదాలు చేశారు. అటు చాలా ప్రాంతాల్లో షియా ముస్లింలు రంజాన్ ప్రార్థనలు చేసేందుకు చేతికి నల్ల రిబ్బన్లు కట్టుకుని మసీదులకు వచ్చారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ మృతికి సంతాపం వ్యక్తం చేశారు.